నమస్తే నాగేశ్వర్ గారు. ముందుగా ఇంటర్నేషనల్ అఫైర్స్ కి సంబంధించి వాళ్ళ షోలో మాట్లాడదాం సార్. ఇరాన్లో ఇస్లామిక్ రెజీమ్ పై అలాగే ఖమేనీ పాలనపై విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ప్రజా ఉద్యమాలని ఖమేనీ అణిచివేశారు. రోడ్ల మీదకు వచ్చిన వేల మంది నిరసనకారుల్ని కూడా చంపేసిన పరిస్థితి. అణ్వాయుధాలను తయారు చేసే ప్రయత్నం చేశారు అండ్ తీవ్రవాదాన్ని పెంచి పోషించారు. ట్రంప్ పదే పదే అడిగినా అణు ఒప్పందం చేసుకుందాము అని చెప్పి ఖమేనీ వినలేదు. అలాంటి పాలకులకు అధికారంలో ఉండే హక్కు ఉంటుందా సార్? అంటే చాలా మంది ఇరాన్ పై అమెరికా దాడి చేస్తే దాన్ని ఖండిస్తూ ఉన్నారు. సో అలాంటి దేశంపై దాడి చేస్తే తప్పేంటి అంటే ఏం చెప్తారు సార్? ఇరాన్లో ఇస్లామిక్ రెజీమ్కు పాలించే హక్కు ఉందా అంటే లేదు, దాంట్లో డౌట్ లేదు. అదొక నిరంకుశమైన ప్రభుత్వము, నిరంకుశమైన వ్యవస్థ, ఏం డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ కాదు, ప్రజలకు అకౌంటబుల్ కాదు, నిరసనలపైన ఉక్కుపాదం మోపింది, సో మానవ హక్కుల్ని ఉల్లంఘించింది. దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. సో నో సింపతి ఫర్ ఇస్లామిక్ రెజీమ్ ఇన్ ఇరాన్. కానీ మీరు చెప్పిన కారణాలు యుద్ధాన్ని సమర్థించడానికి ఉపయోగపడతాయా? మీరు చెప్పిన కారణాలు అంటే అవన్నీ ట్రంప్ చెప్తున్న కారణాలే. సో అమెరికా, ఇజ్రాయెల్ చెప్తున్న కారణాలు, అలాగే ఈ యుద్ధాన్ని సమర్థించేవారు చెప్తున్న కారణాలు. అందువల్ల ఒక్క నిమిషమైన ఇరాన్లోని ఇస్లామిక్ రెజీమ్ను నేనేమి సమర్థించడం లేదు, అంగీకరించడము కూడా లేదు. కానీ మీరు డిసైడ్ చేయకూడదు, ట్రంప్ నెతన్యాహు డిసైడ్ చేయకూడదు ఇరాన్లో ఎవరు పాలించాలని. ఒకవేళ డిసైడ్ చేసినా అది సాధ్యము కూడా కాదని ప్రపంచ చరిత్ర అనుభవం. మీరు ఇప్పుడు అన్నారే, ఒకటి విమర్శ ఏంటి, అమెరికా ట్రంప్ పదే పదే పిలిపించాడు, ఆప్షన్ ఇచ్చాడు, మీరు చర్చలు జరపండి, మేము డీల్ కుదుర్చుకోండి, లేకపోతే ప్రాణాలు తీస్తాం. కానీ ఖమేనీ నాయకత్వంలో ఇస్లామిక్ పాలకులు అందుకు సిద్ధపడలేదు. దాని వల్లనే ఖమేనీని అంతం చేశారంటున్నారు. ఇది పూర్తిగా అబద్ధం. ఎందుకు అబద్ధం అంటే హిస్టరీ ఏం చెప్తోంది, ఇరాన్ చర్చలు జరుపుతున్న సమయంలో ఒప్పందం కుదరటానికి కొద్ది గంటల ముందు ఈ ఒప్పందం జరగకుండా ఉండేందుకు, చర్చలు ఫెయిల్ అయ్యేందుకే దాడులు జరిగాయి. మీకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఒమన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్నాయి. ఒమన్ ఫారెన్ మినిస్టర్ ప్రకటించాడు, వితిన్ అవర్స్ డీల్ కుదురుతుంది, వితిన్ 24 hours. అమెరికా డిమాండ్లకు ఇరాన్ అంగీకరించింది. న్యూక్లియర్ ఆ కార్యక్రమాన్ని, అణు కార్యక్రమాన్ని వదులుకోవడానికి సిద్ధపడింది. ఈవెన్ న్యూక్లియర్ మెటీరియల్ని కూడా నిల్వ చేసుకోము అని చెప్పింది. సో ఇరాన్ హ్యాస్ యాక్సెప్టెడ్ ఫర్ అమెరికన్ కండిషన్స్. ఒప్పందము 24 గంటల్లో కుదురుతుందని ప్రకటించాడు. ఒమాన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే యుద్ధం మొదలైంది. అంటే మరి ఇది డీల్ కుదరకుండా చేసింది ఎవరు? ఇప్పుడే కాదు, 2025లో దాడి జరిగినప్పుడు కూడా అమెరికాకు ఇరాన్కు మధ్య అనేక రౌండ్ల చర్చలు జరిగి, ఆ రోజు మరో రౌండ్ చర్చలు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ దాడి మొదలుపెట్టింది, తర్వాత అమెరికా చేరింది. అంతకుముందు ఈవెన్ 2015లో ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమెరికా నాయకత్వంలోని P5 నేషన్స్తో పాటు జర్మనీతో కలిసి P5+ అంటారు, ఇరాన్కు P5 అమెరికాకు మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని ఎవరు ఉల్లంఘించి బయటకు వచ్చారు? ఇరాన్ కాదు. ఉల్లంఘించి బయటకు వచ్చింది 2018లో ట్రంప్ బయటకు వచ్చాడు. సో అందువల్ల ఇప్పుడు మీకు 3 సార్లు చెప్పాను నేను. హిస్టరీ ఏం చెప్తోంది క్లియర్గా, లాస్ట్ 10 years హిస్టరీ పదే పదే ఒప్పందం జరగకుండా, ఒప్పందం నీరుకార్చేలా, ఆ ఇరాన్తో ఎలాంటి డీల్కు అవకాశం లేకుండా యుద్ధం చేస్తుంది ఇజ్రాయెల్, అమెరికాలు. మరి ఇరాన్ ప్రతిసారి అంగీకరిస్తున్నా కూడా, ఈవెన్ ఆ న్యూక్లియర్ అంశం పైన ఇరాన్ ఒప్పుకుంటున్న వేళ ఎక్కడ ఒప్పుకుంటుందో అన్న అనుమానంతో మిసైల్స్ను కూడా నాశనం చేయాలని ఈ కండిషన్ పెట్టారు. మరి ఇజ్రాయెల్ తన మిసైల్స్ నాశనం చేసుకుంటుందా? ప్రపంచంలో ఏ దేశము తన మిసైల్ పవర్ నాశనం చేసుకోకుండా ఇరాన్ మాత్రం మిసైల్ పవర్ నాశనం చేసుకోవాలంటే మరి ఇరాన్ ఎవడు కాపాడతాడు? రేపు వేరే వాళ్ళు ఎవరైనా దాడి చేస్తే ఇరాన్ తనను తాను ఆత్మరక్షణ చేసుకునే హక్కు కూడా ఆ దేశానికి ఉండదా? ఆ దేశ ప్రజలకు ఉండదా? సో అందువల్ల డీల్ ఏదో అమెరికా కుదుర్చుకోవాలనుకుంది, ఇరాన్ వద్దనుకున్నదన్నది నిజం కాదు. ది రివర్స్ ఇట్స్ ట్రూ. ఇరాన్ అంగీకారానికి వచ్చింది, ఆనెస్ట్గా వచ్చిందా,
భయపడి వచ్చిందా, ఇంకో మార్గం లేక వచ్చిందా, దట్ ఈస్ డిఫరెంట్ క్వశ్చన్ ఆల్ టుగెదర్. కానీ వచ్చింది అన్నది నిజం. దశాబ్ద కాలంలో 3 ఉదాహరణలు చెప్పాను, కానీ డీల్ కుదుర్చుకుంది అమెరికా. సో అందువల్ల ఇక్కడ ఇది ఒక్క ఇరాన్ విషయంలోనే కాదు, వెనజులా పైన మదురావును కిడ్నాప్ చేసే సమయంలో కూడా మదురావు బహిరంగంగానే ప్రకటించాడు, అమెరికాతో మేము ఒప్పందానికి సిద్ధము. ఆఖరికి వెనజులా చమురు కంపెనీల్లో కూడా అమెరికా పెట్టుబడులను ఆహ్వానిస్తాం, అమెరికాకు వాణిజ్యంలో చమురు వ్యాపారంలో భాగస్వామిగా కల్పిస్తాం, అమెరికన్ కంపెనీలకు ఆఫర్ చేశాడు. కానీ ట్రంప్ వినకుండా వెళ్ళి అటాక్ చేసి వెనజులాను లోపలేశారు. వెనజులా పైన ఆరోపణలు ఏంటి? మదురావు పైన డ్రగ్స్ కార్టెల్. ఇంతవరకు ఏది ప్రూవ్ అయింది? ఏమైంది? ఏది కాదు కూడా. ఒకవేళ ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినది అది రియాలిటీ కాదు. తాను ఇప్పుడు సద్దాం హుస్సేన్ దగ్గర వెపన్స్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయని చెప్పి అటాక్ చేశారు. సద్దాం హుస్సేన్ అంతమై 20 ఏళ్ళు దాటిపోయింది. చూపెట్టండి ఏ వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అమెరికా పట్టుకుంది. ఒక్కడన్నా డెమాన్స్ట్రేట్ చేయాలి కదా, డిస్ప్లే చేయాలి కదా. అందువల్ల మీకు వెనజులా కూడా అంగీకారానికి వస్తున్న సమయంలో కాదు, మాకు టోటల్ చమురు సంపద మాకు కావాలి అని చెప్పి వెనజులా పైన అటాక్ చేశారు. సో ఇరాన్ అయినా వెనజులా అయినా డీల్ అమెరికా కాదు, డీల్ అమెరికా ఉల్లంఘిస్తూ అటాక్ చేస్తూ వచ్చింది, ఏకపక్షమైన యుద్ధం. ఇక రెండవది ఇరాన్ నిరంకుశమైన మతరాజ్యం. అందువల్ల మేము దాడి చేస్తాం, యుద్ధం చేస్తే తప్పేంటి? నిజమే, నిరంకుశ మతరాజ్యాలన్నిటిపైన యుద్ధం చేయాల్సిందే. దానికి అమెరికా రెడీనా? సో నిరంకుశ మతరాజ్యాలు ఒక్క ఇరానే ఉందా ప్రపంచంలో? పక్కనే సౌదీ అరేబియా ఉంది, ఏ నిరంకుశ మతరాజ్యం కాదా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో రాజు ఎలక్టెడ్ లీడరా? సౌదీ అరేబియా కింగ్డమ్ ఇరాన్ అన్న 1979 నుంచి ఈ ఇస్లామిక్ రెజీమ్ ఉంది. మరి సౌదీ అరేబియాలో ఒకటే రాజకుటుంబం 100 ఏళ్లకు పైగా ఉంది కదా. అల్ సౌద్ అనే రాజకుటుంబం మోర్ దెన్ 100 ఇయర్స్ నుంచి పాలిస్తుంది, ఒకే కుటుంబం. మరి అక్కడ వాళ్ళు ఎవరు ఎన్నుకున్నారు? ట్రంప్ను ఎన్నుకున్నట్లు సౌదీ అరేబియా మొహమ్మద్ బిన్ సల్మాన్ ఎవరన్నా ఎన్నుకున్నారా? మరి ఎట్లా అధికారంలో ఉన్నాడైనా? సౌదీ అరేబియాలో ఎన్నికలు పెట్టి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం రావటానికి ఆ మొహమ్మద్ బిన్ సల్మాన్ లేపేస్తాడా? ట్రంప్ ఎందుకు లేపేయడు? మరి ట్రంప్ ఎలక్టెడ్ రూలర్, మొహమ్మద్ బిన్ సల్మాన్ ఎలక్టెడ్ రూలర్ కాదు. మీకు సిరియాలో అల్ షరాను ఎవరు ఎలక్ట్ చేసుకున్నారు? మీకు యుఏఈ రాజును ఎవరు ఎలక్ట్ చేసుకున్నారు? జోర్డాన్ మతరాజ్యం కాదా? పాకిస్తాన్ మతరాజ్యం కాదా? యూనస్ మతరాజ్యం కాదు. యూనస్ ఎవరైనా ఎన్నుకుంటాయండి ప్రెసిడెంట్? సో మీకు అసీం మునీర్ మతోన్మాది కాదా? సో మీకు ఒకవేళ మతరాజ్యము నిరంకుశ మతరాజ్యమే అయితే ఇవన్నీ కూడా నిరంకుశ మతరాజ్యాలే. మరి వీటన్నిటికీ అప్లై కాని ప్రిన్సిపల్ ఇరాన్కే ఎందుకు అప్లై అవుతుంది అంటే ఆన్సర్ ఏంటి? నిరంకుశ మతరాజ్యమైనా పర్వాలేదు, అమెరికన్ ఇంట్రెస్ట్లు, ఇంపీరియల్ ఇంట్రెస్ట్లను గనక ప్రొటెక్ట్ చేస్తే వారు చాలా గొప్పవారు. ఇక్కడ ఏమంటున్నారు? పాకిస్తాన్ అసీం మునీర్ ఈజ్ అ గ్రేట్ మ్యాన్, పాక్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అ గ్రేట్ పర్సన్ అంటున్నాడు. సో పాక్ లో ప్రైమ్ మినిస్టర్ రియల్ గా ఎన్నికలు స్వేచ్ఛగా జరిగి గెలిచాడా? ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 100 సీట్లు వచ్చాయి, వీళ్ళకి ఎక్కువ వచ్చాయి మరి. సో అందువల్ల వేర్ ఈస్ ది క్వశ్చన్? నిరంకుశ మతరాజ్యాలపైనే యుద్ధం చేశాడు అని అనుకుంటే ప్రపంచంలో అమెరికాకు, ప్రపంచంలో ఉన్న నిరంకుశ దేశాల లిస్ట్ అంతా రాయండి. అందులో 80-90% అమెరికా మిత్ర దేశాలే. 80-90% ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామిక దేశాల లిస్ట్ రాయండి, వాళ్ళని అమెరికా ఎన్ని ముప్పు తిప్పలు పెడుతుందో తెలిసిపోతుంది. సో అందువల్ల నిరంకుశ మతరాజ్యాలు కనుకనే మేము దాడి చేశామనేది నిజం కాదు. అదే నిజమైతే ఆ సౌదీ, యుఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, ఖతార్ ఇవన్నీ కూడా మతరాజ్యాలే. ఇక మూడవది, ప్రజల్ని క్రూరంగా అణిచివేస్తున్నారు గనక వారిని కాపాడటానికి అమెరికా వస్తోంది అని ఇదే సిద్ధాంతాన్ని ఇరాక్లో చెప్పారు. ప్రజల్ని కాపాడారా? ఇరాక్లో ఇప్పుడు రావణ కాష్టలాగా మండుతోంది. ఇదే సిద్ధాంతాన్ని లిబియాలో చెప్పారు, లిబియా 2 ముక్కలైంది. ఇదే సిద్ధాంతాన్ని ఆఫ్ఘనిస్తాన్లో చెప్పారు. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే తాలిబాన్ కప్పచెప్పి వెళ్ళిపోయారా లేదా? మరి తాలిబాన్ ప్రజలను అణచివేయడం లేదా? మహిళలను అణచివేయడం లేదా? అసలు సౌదీ అరేబియాలో నిరసనలు ఎలా చేస్తారా? ఒకసారి అమెరికా ట్రంప్ తన సపోర్టర్లను క్యాపిటల్ హిల్ మీదకి పంపించాడు కదా. సౌదీ అరేబియాలో రాజకుటుంబం పైకి ప్రజలు తిరగబడి నిరసన చెప్పండి, ఊచకొత కోయకపోతే చూడండి.
ఇరాన్లో కొన్ని వేల మంది నిరసనకారులను ఊచకోత కోసిన మాట నిజం. 3,000 మందిని చంపాము అని చెప్పి ఇరానే అధికారికంగా ప్రకటించింది. ట్రంప్, నెతన్యాహులు దాన్ని 30,000 చేస్తున్నారు. మనకు తెలియదు ఎంత అయిందో. కానీ ఇరాన్ ప్రభుత్వమే ఒప్పుకున్న ఫిగర్ తీసుకున్న చాలా ఎక్కువ అన్యాయం. కానీ నేను అడుగుతున్న కొంచెం సౌదీ అరేబియా ప్రభుత్వము ప్రజాస్వామిక నిరసనలు అనుమతిస్తుందా? యుఏఈ రాజు ప్రజాస్వామిక నిరసనలను అంగీకరిస్తుందా? ఈజిప్ట్లో నిరసనల తర్వాత నీకేమైనా ప్రజాస్వామిక ప్రభుత్వం వచ్చిందా? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు ట్రంప్. ఆ తాలిబాన్ నిరసనలు అంగీకరిస్తుందా? సో దీనికి ఇది మూడో క్వశ్చన్. అంటే ప్రజలని ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు కనుకనే ఇరాన్ పై యుద్ధం చేయాల్సి వస్తే మిగతా దేశాలకు కూడా అదే రూల్ ఎందుకు అప్లై చేయరు? ఇక 4వది, అణ్వాయుధాలు తయారు చేస్తోంది కనుక ఇరాన్ చేతిలో అణ్వాయుధాలుంటే ప్రమాదము అని. మరి ఉత్తర కొరియా చేతిలో అణ్వాయుధాలుంటే ప్రమాదం కాదని అమెరికా సర్టిఫికేట్ ఇస్తాడా? మరి ఉత్తర కొరియాను ముట్టుకోమన్న ధైర్యం ఉంటే, అంటే అణ్వాయుధాలు తయారు చేసినందుకే దాడి చేస్తే ఉత్తర కొరియాపై దాడి చేయాలి, చేయడం లేదు కదా. అణ్వాయుధాలు తయారు చేయనందుకు ఇరాన్పై దాడి జరుగుతుంది. అసలు విషయం అది. అణ్వాయుధాలే తయారు చేసి ఉంటే ఇరాన్ అమెరికా ముట్టుకునేదే కాదు. అణ్వాయుధాల తయారీకి దగ్గరగా వెళ్తుంది కనుకనే అటాక్ చేస్తాడు. సో మరి నువ్వు ఉత్తర కొరియాకు అణ్వాయుధాలు ఉన్నా ఏం అనడం లేదు కదా. ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉండడం న్యాయం అవుతుంది. ఇజ్రాయెల్ ప్రత్యర్థి అయిన ఇరాన్ పైన అణ్వాయుధాలు ఉంటే తప్పు అవుతుందా? పోనీ ఇజ్రాయెల్ మంచి దేశం, ఇరాన్ చెడ్డ దేశం, ఓకే. మరి పాకిస్తాన్ మంచి దేశమా? పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండడం ప్రపంచానికి శ్రేయస్కరమా? శ్రేయస్కరం కాదని పాకిస్తానే చెప్తోంది కదా. మీకు అసీం మునీర్ అమెరికాలోని ఫ్లోరిడాలోనే మాట్లాడుతూ ఓపెన్ గా అమెరికా గడ్డపై నుంచే ప్రపంచాన్ని బెదిరించాడు. ఏమని? మాపై మేము గనక పడిపోయే పరిస్థితి వస్తే మేము అణ్వాయుధాలున్న దేశం, మాతో పాటు సగం ప్రపంచాన్ని పడేస్తాము అని. అంటే తన దగ్గరున్న అణ్వాయుధాలతో సగం ప్రపంచాన్ని నాశనం చేస్తానని బహిరంగంగా అమెరికా గడ్డపై నుంచే హెచ్చరించిన అసీం మునీరేమో ప్రమాదం కాదు, పాకిస్తానేమో ప్రమాదం కాదు. తన అణ్వాయుధాలతో తన దేశ రక్షణే కాదు, సౌదీ అరేబియాకు రక్షణ కల్పిస్తాను, తుర్కీకు రక్షణ కల్పిస్తాను, ఇస్లామిక్ దేశాలన్నిటికీ తన అణ్వాయుధాలతో రక్షణ కల్పిస్తాను అనే పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలేమో ప్రమాదకరం కాదు. భారత పైన మా అణ్వాయుధాలు మోహరించి ఉన్నాయి, మా అణ్వాయుధాలను మేము షోకులకు పెట్టుకోలేదు. ఆపరేషన్ సింధు టైంలో పాకిస్తాన్ మంత్రుల ఓపెన్ కామెంట్ కదా, ఇండియా వైపు అన్ని ఎక్కుపెట్టి ఉన్నాయి మా అణ్వాయుధాలు అని చెప్పారా లేదా? ఆఖరికి బ్యాటిల్ ఫీల్డ్ లో వాడే, యుద్ధ భూమిలో వాడే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ కూడా పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. మరి పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలేమో పూలమాలలు అవుతాయి, ఇరాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలేమో విష సర్పాలు అవుతాయా? అణ్వాయుధం అంటూ ప్రమాదకరమైతే ఎవరి దగ్గర ఉన్న ప్రమాదకరం? అందులో పాకిస్తాన్ ఎవరు? ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చిన దేశం వద్ద అణ్వాయుధాలుంటేమో ప్రమాదకరం కాదా? ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చిన దానికన్నా ఇంకే ఏదైనా అతిపెద్ద తీవ్రవాద చర్య ఇంకోటి ఉంటుందా? ఇక నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? పాకిస్తాన్, ఇరాన్ ఇది బిగ్గెస్ట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం గనక, తీవ్రవాదం, ఇరాన్ తీవ్రవాద రాజ్యం గనక ఇరాన్ పై యుద్ధం చేయడం న్యాయము అని చెప్తున్నారు. మరి పాకిస్తాన్ తీవ్రవాద రాజ్యం కాదని అమెరికా భావిస్తోందా? లష్కర్-ఈ తోయిబా, జైష్-ఈ మహమ్మద్, ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాద ఘటనలు జరిగినా ఆర్డర్ పాకిస్తాన్ లో ఉంటుంది. ఈవెన్ రష్యాలో చిచెన్యాలో తిరుగుబాటు అయినప్పుడు రష్యా కూడా ఆరోపించింది కదా. మరి పాకిస్తాన్ దగ్గర తీవ్రవాదమేమో మంచి వాళ్ళు, అదెందుకు సిరియాలో అల్-షరా ఉన్నాడు, ఆయన ఎవరు? అమెరికానే ఇతను తీవ్రవాది, ఇతను పట్టుకున్న వాళ్ళకి $1 కోటి ఇస్తామని ప్రకటించింది. ఆయన అల్-ఖైదా, ఐసిస్ యాక్టివిస్టే. మరి ఆయన అధికారంలోకి రావటానికి అమెరికానే సహకరించింది కదా. అల్-షరాకు వైట్ హౌస్ లో ట్రంప్ ఆతిథ్యం ఇచ్చాడు కదా. జోరన్ మమ్దానోమో టెర్రరిస్ట్ అయ్యాడు, అల్-షరామో గొప్పవాడయ్యాడు. మరి అల్-షరా తీవ్రవాది కాదా? పాకిస్తాన్ తీవ్రవాది కాదా? మీకు డేవిడ్ హెడ్లీ ఎక్కడున్నాడు? తీవ్రవాది కదా. వాడి పేరు పాకిస్తాన్ వాడు ఆరిజిన్స్ ఉన్నవాడు కదా, వాడు అమెరికాలో ఉన్నాడు కదా.
సో మరి అసలు ఎవరు తీవ్రవాది? ప్రపంచంలో తీవ్రవాదులు పెంచిపోతున్న పాకిస్తానేమో ప్రమాదకరం కాదు, ఇట్స్ ఎ టెరిఫిక్ నేషన్, లీడర్స్ ఆర్ గ్రేట్ లీడర్స్. కారణం ఏంటి? పాకిస్తాన్ ట్రంప్ కంపెనీలకు వ్యాపారం ఇస్తోంది, క్రిప్టో డీల్ కుదుర్చుకుంది, పాకిస్తాన్లో ఉన్న సహజ వనరులను అమెరికాకు అప్పచెప్పింది, ఆఖరికి బెలూచిస్తాన్ లో ఒక పోర్టు కూడా ఇచ్చేసింది. మీరు హాయిగా మా దగ్గర ఉన్న ఖనిజ సంపద దోచుకొని పట్టుకపోండి అని చెప్తున్నారు. అది మాకు రక్షణగా మీరు ఉండండి, మమ్మల్ని ముట్టుకోకండి అని. అందుకు ఇరాన్ అంగీకరించకపోతే ఇరాన్పై దాడి చేస్తాం. అందుకు వెనిజులా మధుర అంగీకరించకపోతే వెనిజులాపై దాడి చేస్తాం. అది అంగీకరించిన పాకిస్తాన్ ఏమో గ్రేట్ నేషన్ అవుతుంది. ఇంత బ్లేటెంట్ గా కనబడుతున్నాయి కదా, నేను చెప్పిన దాంట్లో ఏది తప్పో చెప్పమనండి ఎవరినైనా. సో ఇట్స్ ఎ క్లియర్ కేస్. ఇరాన్ లో ఇస్లామిక్ రెజీమ్ మంచిదా చెడ్డదా అన్న చర్చ కాదు. మంచి చెడుల ఆధారంగానే అమెరికా యుద్ధాలు చేయడం లేదు. మంచి చెడులను నిర్ణయించే ఎంపైర్ అమెరికా కాదు. మంచి చెడులను నిర్ణయించిన చరిత్ర అమెరికా ప్రభుత్వానికి లేదు. సో అమెరికా ప్రభుత్వం ఎప్పుడూ తనకు అవసరమైతే చెడు వైపు ఉంది, అవసరం కానప్పుడు మంచి మంత్రాలు చదివింది. అందువల్ల ఇది మంచి చెడుల యందు హెచ్చి కూడా కాదు. ఇది ఇష్యూ వల్ల అమెరికన్ ఆధిపత్యాన్ని అంగీకరిస్తావా, అమెరికా ఆధిపత్యాన్ని ఆక్షేపిస్తావా? అంగీకరిస్తే యు ఆర్ ఎ గ్రేట్ నేషన్, యు ఆర్ ఎ గ్రేట్ పర్సన్. ఆక్షేపిస్తే నీపై యుద్ధం చేస్తాం, నేను అంతం చేస్తాం, నేను చంపేస్తాం, నీ దగ్గర ఎవరు పాలించాలో మేమే నిర్ణయిస్తాం, మా కీలు బొమ్మలు అక్కడ పెట్టుకుంటాం. ఇది వైఖరి కదా. సో అందుకే మనకు కన్ఫ్యూజ్ కాకూడదు. మంచి చెడు అనేది నిర్ణయించాల్సింది ఇరాన్ ప్రజలు. కానీ అయినా మనం అందరము నిర్ణయించుకుందాం అనుకున్నా ఒకవేళ, మరి అది అందరికీ ఒకటే ప్రిన్సిపల్ అప్లై చేయాలి. సో లెట్ దిస్ ప్రిన్సిపల్ బి అప్లైడ్. నిజంగానే అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని ఇస్లామిక్ రాజ్యాలను కూలుద్దాం, ప్రపంచంలో ఉన్న అన్ని నిరంకుశ ప్రభువుల్ని కూల్చేద్దాం, ప్రపంచంలో అణ్వాయుధాలున్న అన్ని దేశాలను నాశనం చేద్దాం, ప్రపంచంలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలన్నింటిపైన యుద్ధం చేద్దాం. కానీ సెలెక్టివ్ వార్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఇంకా ఇరాన్ పై అమెరికా అండ్ ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్ తో పాటు అరబ్ దేశాలను టార్గెట్ చేసింది. ముఖ్యంగా దుబాయ్ పై దాడి చేసింది, బుర్జ్ ఖలీఫాను కూడా టార్గెట్ చేసిందనే వార్తలు వచ్చాయి. ఎందుకు సార్ దుబాయ్ ని ఇరాన్ అటాక్ చేసింది? ఇరాన్ లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు? మన అమెరికా బేసెస్ ఎక్కడున్నా వాటిపైన అటాక్ చేస్తామని ఇరాన్ ముందుగానే హెచ్చరించింది. మీరు మాపై యుద్ధం అంటూ చేస్తే మేము అమెరికా స్థావరాల్ని, ఈ ప్రాంతంలో ఉన్న స్థావరాలన్నింటిపైన అటాక్ చేస్తామని. అందుకే ఇలా తోటి గల్ఫ్ దేశాలు మాపై ఇరాన్ అన్యాయంగా యుద్ధం చేస్తోంది, మేము ఇరుగు పొరుగు దేశాలము, ఇరుగు పొరుగు దేశాలతో ఎలా యుద్ధం చేస్తాం, మేమేం తప్పు చేశామని యుఏఈ లాంటి దేశాలు నీతులు వల్లిస్తున్నాయి. అయ్యా, ఇరాన్ పైన దాడి చేస్తున్న అమెరికాకు మీరు ఆశ్రయం ఇచ్చి, స్థావరం ఇచ్చి, అన్ని రకాల సదుపాయాలు ఇచ్చిన తర్వాత ఇరాన్ ఏం చేయాలి? సో ఉదాహరణకు మన ఇంటి పక్క వాడికి మనకు ఘర్షణ ఉంటుంది. సో మన ఇంటి పక్క వాడు మనకు ఒక బయట ఎవడో పెద్ద రౌడీకి గుండాలతో గొడవలు అవుతుంటాయి. మన ఇంటి పక్క వాడు ఆ రౌడీ గుండాల ఆయుధాలు పెట్టుకోవటానికి, వాడు మరి కొంతమంది రౌడీలను పెట్టుకోవడానికి ఆశ్రమిస్తాడు. మనకి ఇంటి పక్క వాడికి ఏ పంచాయతీ లేదు, వేరేదేమి. కానీ మనపై అటాక్ చేస్తారని వస్తున్న రౌడీలకు ఆశ్రమిస్తాడు, ఆయుధాలు పెట్టుకొని ఇస్తాడు, భోజనాలు పెడతాడు, స్థావరం లాగా మా పక్కిల్లు ఉపయోగపడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? నా పక్కింటి వాడు నాకేం పేచీ లేదు, నాకేం గొడవ లేదు అని చెప్పి నేను ఊరుకోవాలా? నాపై దాడికి వస్తున్నటువంటి రౌడీలకు ఆ సహకారం ఇస్తున్నందుకు అటాక్ చేయాలని చెప్పండి. సో ఇలా ఇరాన్ రౌడీ కూడా పక్క పెట్టండి, మంచివాడో రౌడో పక్క పెడదాం. ఇరాన్ పై దాడికి అమెరికాకు సహకరిస్తోంది కనుక ఈ దేశాలపైన ఇరాన్ అటాక్ చేస్తోంది. సో అందువల్ల మీకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఖతార్, జోర్డాన్, మీకు కువైట్, ఈ అన్ని దేశాలకు కూడా అమెరికన్ మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. వాళ్ళ ఎయిర్ బేసెస్ అమెరికాకు అప్పచెప్పారు. పెద్ద ఎత్తున అమెరికా ఆయుధాలు ఉన్నాయి అక్కడ కనుక వాళ్ళపైన టార్గెట్ చేయడం మొదటి లక్ష్యం. ఎందుకంటే ఇరాన్ ఉన్నటువంటి కెపబిలిటీతో నేరుగా అమెరికా పైన దాడి చేయలేరు. సో అందువల్ల అమెరికాకు స్థావరాలుగా ఉన్న దేశాల పైన
ఇరాన్ అటాక్ చేస్తోంది. రెండవది, దుబాయ్లో అమెరికన్ ఇంట్రెస్ట్ల కన్నా ముఖ్యమైనది ఏంటంటే ట్రంప్ పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ట్రంప్ కంపెనీలకు దుబాయ్లో భారీగా వ్యాపారాలు ఉన్నాయి. జారెడ్ కుష్నర్ ట్రంప్ మేనల్లుడు, ట్రంప్కు అల్లుడు సనిన్లా. జారెడ్ కుష్నర్ కంపెనీల్లో పెద్ద ఎత్తున దుబాయ్ బేస్డ్ కంపెనీలు, సౌదీ అరేబియాతో సహా వీళ్ళంతా పెట్టుబడులు పెట్టారు. సో ట్రంప్ పర్సనల్ బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉన్న చోట అటాక్ చేయడం ద్వారా ట్రంప్ పైన ఒత్తిడి తేవాలి అన్న యుద్ధ తంత్రాన్ని ఇరాన్ ఫాలో అవుతుంది. అది రెండవది. మూడవది ఏంటంటే, ఈ దేశాలకు కూడా అర్థం కావాలి, ఇరాన్ మేము అనుభవిస్తున్నటువంటి బాధ మీకు కూడా అర్థమైతే మీరు సహకరించరు, అమెరికా పైన ఒత్తిడి చేస్తారు. ఈ నష్టం మా ఒక్కరికే అయితే మీరు రియాక్ట్ కారు. సో ఇది ఎంటైర్ రీజనల్ వార్గా మారి మీరు కూడా కాస్ట్ ఆఫ్ వార్ గనక ఎదుర్కొంటే మీరు ఈ యుద్ధాన్ని ఆపుతారు అన్నది ఇరాన్ లక్ష్యం. అందుకే ఈ సౌదీ, యుఏఈ లాంటి దేశాలు తమ ముడిచమురు వ్యాపారాన్ని స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా పంపిస్తుంటారు. సో అందుకే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను ఇరాన్ నిలిపేసింది. సో అందువల్ల థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఆ దేశాలకు కూడా కాస్ట్ ఆఫ్ వార్ అర్థం కావాలి అన్నది ఇరాన్ మూడవ లక్ష్యం. నాలుగవ లక్ష్యం ఏంటంటే, అరబ్ సెంటిమెంట్ రౌజ్ చేసి, చూడండి ఇరాన్కు అమెరికాకు యుద్ధం జరుగుతుంటే మనం ఎటువైపు ఉండాలి, ఇరాన్ వైపు ఉండాలా, అమెరికా వైపు ఉండాలి. ఇరాన్కు ఇజ్రాయిల్కు యుద్ధం జరుగుతుంటే మనం ఎటువైపు ఉండాలి. మనము తోటి ముస్లిం దేశం, తోటి అరబ్ దేశం వైపు లేనందుకు మన వారి పైన దాడులు జరుగుతున్నాయని అరబ్ ప్రజల్లో ఒక సెంటిమెంట్ రౌజ్ చేయాలి. అందువల్ల వ్యూహాత్మకంగా ఇరాన్ ఈ లక్ష్యాలను ఎంచుకొని అటాక్ చేస్తుంది. అది యుద్ధతంత్రంలో భాగం. ఎవ్రీథింగ్ ఈజ్ జస్టిఫైడ్ ఇన్ వార్ అండ్ పీస్ అంటారే. సో దుబాయ్లో ఎలా దాడులు చేయడానికి ఎవరు అంగీకరించారు. ఎందుకంటే మిలిటరీ వార్లో మిలిటరీ ఇన్స్టలేషన్ పైన దాడి చేయాలి తప్ప సివిలియన్ ఇన్స్టలేషన్స్ పైన దాడి చేయకూడదు. అందుకే దుబాయ్లో హోటల్స్ పై దాడిని ఖచ్చితంగా మనం అందరము ఖండించాలి. ఎందుకంటే అది అన్యాయం. అది ఎందుకంటే మీరు కావాలంటే యుఏఈలో ఉన్న అమెరికా స్థావరం పైన అటాక్ చేయండి, కానీ హోటల్స్ పైన అటాక్ చేయడం అన్యాయం కదా. మరి ఈ అన్యాయాన్ని మనం ఖండించేటప్పుడు ఇరాన్లో ఒక అమ్మాయిల ప్రైమరీ స్కూల్ పైన, గర్ల్స్ ప్రైమరీ స్కూల్ పైన ఇజ్రాయెల్, అమెరికాలు అటాక్ చేయడం న్యాయమా? సో దీన్ని మాత్రం మాట్లాడక దాన్ని మాత్రమే మాట్లాడుతా అంటే న్యాయం కాదు కదా. యుద్ధములో రెండు వైపులా కూడా ఒకటే రూల్ పాటించాలి, మిలిటరీ ఇన్స్టలేషన్స్ అటాక్ చేయాలి. పౌరుల పైన, సివిలియన్ ఇన్స్టలేషన్స్ పైన అటాక్ చేయకూడదు. కానీ అది ఇరాన్కు మాత్రమే వర్తిస్తుంది, అమెరికా ఇజ్రాయెల్కు వర్తించదు. అమెరికా ఇజ్రాయెల్ అన్యం ఉన్న మెరుగని ఆ చిన్న పిల్లలు కదా ప్రైమరీ స్కూల్, అక్కడ చంపి అనేక మంది పదుల కొద్ది అమ్మాయిలు చనిపోయారు, చిన్న పిల్లలు. మరి వాళ్ళేం పాపం చేస్తారు? వాళ్ళ కమేనికి ఏమైనా వారసులా? మరి అంటే మా మిసైల్ ఫెయిల్ అయింది అంటారు. ప్రపంచంలో 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా హైయెస్ట్ ప్రిసిషన్తో అటాక్ చేయగలిగిన అమెరికా బై మిస్టేక్ గర్ల్స్ స్కూల్ పైన బాంబులు వేస్తే నమ్మగలమా? ఇరాన్ మిసైల్స్ ఏమో కావాలని అటాక్ చేశాయి, కానీ అమెరికా ఇజ్రాయెల్ మిసైల్స్ ఏమో బై మిస్టేక్ అటాక్ చేశాయి. అంటే ఇరాన్ కన్నా అమెరికాకు గురి తప్పే పరిస్థితి ఉంటుందా? గురి అంటూ తప్పితే ఇద్దరు తప్పచ్చు, ఏమంటే ఇరాన్ తప్పుతుందేమో గురి. అమెరికాకోమో గురి తప్పింది, గర్ల్స్ స్కూల్ మీద పడ్డదట. ఇరాన్ కోమో గురి తప్పలేదట, కావాలని హోటల్ మీద పడ్డారు. ఎట్లా నమ్మాలి? సో లాజిక్ ఉండాలి కదా ఎక్కడైనా. సో వెన్ వి అప్లై ద రూల్, లెట్ us apply to both the nations, వారింగ్ నేషన్స్. ఎవరైనా సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్ అటాక్ చేయకూడదు. యుద్ధంలో మీ శత్రువు మిలిటరీ టు మిలిటరీ అటాక్ ఏమైనా చేసుకోండి, కానీ అందువల్ల ఏకగంటంతో ఇరాన్లోని టెహరాన్లోని ప్రైమరీ గర్ల్స్ హై స్కూల్ పైన జరిగిన దాడిని ఖండించాలి. దుబాయ్లో హోటళ్ల పైన ఇరాన్ చేసే దాడిని కూడా ఖండించాలి. ఒకదాన్ని ఖండించి మరో దాన్ని ఖండించకపోవడం అనేది న్యాయం కాదు. భారత ప్రధాని మోదీ ఇటీవలే ఇజ్రాయెల్లో పర్యటించారు కదా సార్. మోదీ ఇజ్రాయెల్ పర్యటన అయిన వెంటనే యుద్ధం స్టార్ట్ అయింది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల దాడిపై భారత్ విచారం మాత్రమే వ్యక్తం చేసింది. అదే సమయంలో ఇరాన్ యుఏఈపై దాడి చేస్తే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము అని చెప్పేసి ప్రకటించిన పరిస్థితి. సార్, ప్రజెంట్ మిడిల్ ఈస్ట్ మండుతోంది.
ఇండియన్ ఫారెన్ పాలసీ ఇస్తున్న సంకేతం ఏంటి సార్? మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు అనేక రకాల స్టేక్స్ ఉన్న ప్రాంతం ఇది. మన ఆయిల్ ఇంపోర్ట్స్ అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఉన్నాయి. మన ప్రవాస భారతీయులు అనేక లక్షల సంఖ్యలో అక్కడ పనిచేస్తారు. వారు మన దేశానికి పెద్ద ఎత్తున ఫారిన్ రెమిటెన్సెస్ విదేశీ డబ్బు పంపిస్తుంటారు. సో మనకు స్ట్రాటజిక్ గాను ఎకనామిక్ గాను ఎమోషనల్ గాను బాగా అటాచ్మెంట్ ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో మనకు ఇజ్రాయెల్ మిత్రదేశము, ఇరాన్ అంతకన్నా ముందు నుంచి మిత్రదేశం, మిగతా దేశాలు కూడా మనకు మిత్రదేశాలు. మనం ఏం చేయాలి? మిత్రుల మధ్య జరిగితే చెప్పగలిగితే అందరికీ చెప్పి మీ ఘర్షణ ఆపాలి. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ ఫేమస్ కదా, దిస్ ఈజ్ నాట్ ద ఎరా ఆఫ్ వార్ అని చెప్పాడు కదా. పుటిన్కి చెప్పాడు, జెలెన్స్కీ చెప్పాడు, ఒక్కరికి చెప్పి రాలే కదా మీరు. కానీ ఇక్కడ వచ్చే వరకు మన నెతన్యాహుకు దిస్ ఈజ్ నాట్ ద ఎరా ఆఫ్ వార్ అని ఎందుకు చెప్పలేదు? సో ఈ ఇజ్రాయెల్ కోమో సంపూర్ణ మద్దతు ఇచ్చి వస్తే యుద్ధానికి కొద్ది గంటల ముందు ఏ రకమైన మెసేజ్ ఇతర దేశాలకు వెళ్తుంది? ఇండియన్ న్యూట్రాలిటీ, ఇండియాస్ నాన్ అలైన్మెంట్ ఏమైనట్లు? ఇండియాస్ ఫారెన్ పాలసీ స్థాయి ఏంటి? మనం అమెరికా నాయకత్వంలోని ఇజ్రాయెల్ కూటమిలో భాగం కావడం మన దేశ ప్రయోజనాన్ని కాపాడుతుందా? కాపాడుతుంది అంటే రైటా రాంగా ఫారెన్ పాలసీలో నేషనల్ ఇంట్రెస్టే ముఖ్యం. లెట్ us యాక్సెప్ట్ ఇట్. సో దేశ ప్రయోజనాలే ముఖ్యం. అందువల్ల మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రమాదకరమైన ఇస్లామిక్ తాలిబాన్తో కూడా చర్చలు జరుపుతుంది, సంబంధాలు కలిగి ఉంది. సో ఎవ్రీథింగ్ ఇస్ జస్టిఫైడ్ యాజ్ ఫార్ యాజ్ నేషనల్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రొటెక్టెడ్. కొన్ని నేషనల్ ఇంట్రెస్ట్లకు ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందో మోడీ ప్రభుత్వం చెప్పాలి. సో ఇరాన్ నాశనమైంది అనుకోండి, మనకి ఇండియాకు బెనిఫిట్ అవుతుందా? సో ఇండియాకు లాభం అవుతుందా? ఇండియాకు ఇరాన్కు మధ్య రిలేషన్స్ సెంచరీస్ ఓల్డ్ రిలేషన్స్ కదా మనకు. సో మనకు ఇరాన్లోని చబహార్ పోర్ట్లో మన ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బైపాస్ చేస్తూ ఇరాన్ నుంచి మనము సెంట్రల్ ఏషియా, రష్యా, యూరప్ వైపుగా నార్త్ సౌత్ కారిడార్ నిర్మిస్తున్నాం. ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తున్నాం. ఒకప్పుడు మనకు ట్రంప్ ఆంక్షలకు ముందు మన చమురు దిగుమతుల్లో 10% ఇరాన్ నుంచి వచ్చేది. ఇరాన్ మనతో రూపాయల్లో ట్రేడ్ జరిపింది. సో ఏ రకంగా చూసినా మనకు ఇరాన్ శత్రువు కాదే. సో ఇరాన్ మనకు మిత్ర దేశము, వ్యూహాత్మకంగా మనకు అవసరం ఉన్న దేశం. మిత్రుడు శత్రువు కూడా పక్కకు పెడదాం. ఇలాంటి యుద్ధంలో మనం ఒకవైపు ఎందుకు ఉండాలి? ఇదే మనము రష్యా యుక్రెయిన్ వార్ విషయంలో మన రష్యా వైపు లేము, ఉక్రెయిన్ వైపు లేము కదా. మరి ఇక్కడ ఎందుకు మనం ఒకవైపు ఉన్నాం అంటే డొమెస్టిక్ పొలిటికల్ ఎజెండాలో ఉన్న యాంటీ ముస్లిం పాలిటిక్స్ ను ఫారెన్ పాలసీకి ఎక్స్టెండ్ చేయడం కదా. డొమెస్టిక్ పాలిటిక్స్ కు ఫారెన్ పాలసీకి ఎక్స్టెండ్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మన దేశంలో కూడా సోషల్ మీడియాలో ఇరాన్ పై వ్యతిరేకత రావటానికి కారణం ఏంటి? ఇరాన్ ఎందుకంటే అది ముస్లిం దేశం కనుక. అంటే ఇస్లామోఫోబియా వల్ల భారతదేశంలో ఉన్న యాంటీ ముస్లిం సెంటిమెంట్ను రెచ్చగొడుతున్న వారు ఇరాన్ ముస్లిం కంట్రీ కనుక దాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇజ్రాయెల్ సమర్థిస్తున్నారు. మరి పాకిస్తాన్ ముస్లిం కంట్రీ కదా. మనకు పాకిస్తాన్కు ఉన్న శత్రుత్వం జరిగితే ఇవాళ ఇరాన్ పై దాడికి సహకరిస్తున్న యుఏఈ, సౌదీ అరేబియా ఇవన్నీ కూడా ఇస్లామిక్ నేషన్సే కదా. అంటే ఒక ఇస్లామిక్ కంట్రీ మనకు మంచిది, ఇంకో ఇస్లామిక్ కంట్రీ చెడ్డదట్లయితుంది. నిజంగానే అందులో కూడా మీకు ఆనెస్టీ ఉంటే ఇస్లామోఫోబియాతోనో యాంటీ ముస్లిం సెంటిమెంట్తోనో మీ దేశీయ పొలిటికల్ ఎజెండాను ఇంటర్నేషనల్కి అప్లై చేస్తే హ్యావ్ ఎ కామన్, అందులోనున్న ఆనెస్టీ ఉండండి. నువ్వు తప్పో ఒప్పో దానికి ఇంటెగ్రిటీ అయితే ఆనెస్టీ ఉండాలి కదా. ఇవాళ యుఏఈ పైన అటాక్ జరగడంతోనే మా ప్రైమ్ మినిస్టర్ మోడీ బాదరాగా అన్యాయం, దుర్మార్గాన్ని గొడ్డళ్ళు, సబ్బళ్ళు, కత్తులు అన్ని పెట్టుకొని ఖండిస్తూనే ఉన్నారు. మరి ఇరాన్ గర్ల్స్ హై స్కూల్ పైన దాడి జరుగుతుంది ఎందుకు ఖండించలేదు? భారతదేశం ఇది అన్యాయము అనే గొంతెత్తి ఎందుకు మాట్లాడతలేదు? మీరు గుర్తునే ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ మాస్కోలో ఉన్న సమయంలో ప్రెసిడెంట్ పుటిన్తో సమావేశం అవుతున్న సమయంలో రష్యా యుక్రెయిన్ పైన చేసిన దాడి పౌరుల పైన పడింది. గుర్తుండే స్కూలే అనుకుంటా, గుర్తులేదు కరెక్ట్ కానీ, బట్ ఆ సామాన్య ప్రజల పైన పడి అనేక మంది చనిపోతే పిల్లలే అనుకుంటారు నాకు గుర్తు.
సో ఇది అన్యాయం అని చెప్పి మన మాస్కోలో ఉండే ఈ రకమైన దాడి ప్రమాదకరము అన్నామే. మరి ఇప్పుడు ఇరాన్ పై గర్ల్స్ హై స్కూల్ మీద దాడి జరిగితే ఎందుకు మోడీ ఖండించడు? మీరు యుద్ధం చేసుకోండి, కానీ ఆ చిన్నపిల్లలు ఏం చేశారని ఇక్కడ దేశీయ రాజకీయాల్లో ఉండే విద్వేషాన్ని ఫారిన్ పాలసీకి అప్లై చేయడం అనేది ప్రమాదకరం. రేపు ఇరాన్ విషయంలో జరుగుతున్న విధానం ట్రంప్ రేపు మన విషయంలో ఎందుకు చేయాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ట్రంప్కు తన ఇంట్రెస్ట్లు ముఖ్యం. పాకిస్తాన్ మొత్తం అమ్ముకోవడానికి అప్పచెప్పడానికి రెడీగా ఉంది. ఇండియా రెడీగా లేదు. రేపు పాకిస్తాన్ కోసం మీరు కాశ్మీర్ను పాకిస్తాన్కు వదిలేయండి, లేకపోతే మీ పైకి యుద్ధ విమానాలు పంపిస్తాము అంటే మన ఆన్సర్ ఏంటి? కాశ్మీర్లో మీరు ఉక్కు పాదంతో అణచివేస్తున్నారు మానవ హక్కుల్ని, అందువల్ల నేను యుద్ధ ట్యాంకులు పంపిస్తాను మనం ఒప్పుకుందామా? సో ఒక్కసారి ఇంటర్నేషనల్ ఆర్డర్ బ్రేక్ అయితే ప్రతి కంట్రీకి అది ప్రమాదకరమే అవుతుంది. ఇప్పుడు మన దగ్గర కూడా అణ్వాయుధాలు 1974లో 1998లో మన అణుపరీక్షలు జరిపినప్పుడు అమెరికా మన పైన ఆంక్షలు పెట్టలేదా? మర్చిపోయామా? సో అందువల్ల మన పైన ఆంక్షలు పెట్టినప్పుడు మనం ఖండించాం. ఇరాన్ పైన ఉత్తర కొరియా పైన ఆంక్షలు పెడుతున్నామో సమర్థిస్తామా? సో ఏ రకంగా ఈ రకమైన వరల్డ్ ఆర్డర్ ఉంటే అందులో పాకిస్తాన్ సహకారంతో నడిచే ఆ ట్రంప్ వైఖరి వల్ల ఇండియాకి ఏ రకమైన ప్రయోజనం కలుగుతుందో చెప్పాలి. అందువల్ల ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫారిన్ పాలసీ బ్లండర్. నిజంగా ఈ టైంలో ఇజ్రాయెల్కి వెళ్ళడం అనేది వెరీ బిగ్ ఫారిన్ పాలసీ బ్లండర్. మనకు భారతదేశ ప్రయోజనాలకు ఏమాత్రం ఉపయోగపడేది. వెనిజులా విషయంలో మనం చూసాం, కనీసం అమెరికా పేరు కూడా ప్రస్తావించడానికి ధైర్యం చేయలే. వెనిజులాపై దాడి అని ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ లో అమెరికా అన్న వర్డ్ లేదు. సో ఇంత భయపడితే పూరి అమెరికా ఏమైనా మనకు ఉపయోగపడుతుందా అంటే అమెరికా ఏమంటుంది? చైనాకు వ్యతిరేకంగా ఇండియాకు సహకరించడానికి సిద్ధంగా ఉందా? అమెరికా చైనా కలిపితే G2 అవుతుందని చెప్తున్నాడు. పోనీ మనకు పాకిస్తాన్ మధ్యలో ఏమన్నా మనకు ఉపయోగపడుతుందా? అమెరికా పాకిస్తాన్ నిన్నగా మనోడు పాకిస్తాన్ గ్రేట్ మ్యాన్, టెరిఫిక్ మ్యాన్ అంటున్నాడే. ఐ లవ్ పాకిస్తాన్, ఐ లవ్ ఇండియా అని ఇంతవరకు నాకు గుర్తున్నంత వరకు ఐ లవ్ మోడీ అంటున్నాడు. ఐ లవ్ మోడీ అని అన్నాడు ట్రంప్ తప్ప ఐ లవ్ ఇండియా అన్న పదం ట్రంప్ నోట్లకి వచ్చినట్లేదు ఇప్పటి వరకు కూడా. కానీ ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడే. అంటే మోడీ పైన ప్రేమ ఉంటే సరిపోతుందా? భారతదేశం పైన ప్రేమ ఉండాలి కదా. సో అందువల్ల మీకు ఇది క్లియర్ ఫారిన్ పాలసీ డిజాస్టర్. ఒక రకంగా ఇది మేజర్ ఫారిన్ పాలసీ డిజాస్టర్. ఆల్రెడీ ఇండియా US ట్రేడ్ డీల్ పైన మనం ఈ డిజాస్టర్ చూసాం. ఒక్క 18 రోజులు 15 రోజులు ఆగి ఉంటే ఇవాళ మనకు 15% టారిఫే ఉండేది. కానీ మన మోడీ ఆదరాబాదలాగా ట్రంప్తో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల 18% ఉంది. మనం ఏం లాభం ఉందా? మనం జీరో డ్యూటీకి ఎలా చెప్తే 18%, మనం జీరో డ్యూటీ ఎలా చెప్పినా 15% ఉంటుంది. సో ఈ ట్రేడ్ డీల్ వల్ల ఇండియా పైన అదనంగా సుంకాల భారం ఒప్పుకున్నాం. పైగా మనము జీరో డ్యూటీకి అనుమతించాం. సో ప్రపంచంలో బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలేమో తొందరపడకపోతే మనం ఎందుకు తొందరపడ్డాం? సో అది కూడా అమెరికన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాబోతున్న వేళ జడ్జిల స్టేట్మెంట్లను బట్టి కొట్టివేస్తారనే అనుమానం సంకేతాలు వస్తున్న వేళ మన మోడీ ప్రభుత్వం వెళ్ళి ఎవరి ప్రయోజనాల కొరకు ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. సో అందువల్ల అమెరికన్ ట్రేడ్ డీల్ ఒక పెద్ద ఫారిన్ పాలసీ డిజాస్టర్. ఇది ఒక పెద్ద ఫారిన్ పాలసీ డిజాస్టర్. ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం పాకిస్తాన్ ఐసోలేట్ చేయాలి లెక్క ప్రకారం. ఎందుకంటే పహల్గాం తీవ్రవాద దాడులు చూసాం, కానీ పాకిస్తాన్ ఐసోలేట్ అయిందా? అమెరికాకు పాకిస్తాన్కు మధ్య నెక్సెస్ పెరిగింది, చైనాకు పాకిస్తాన్ నెక్సెస్ పెరిగింది, పాకిస్తాన్ తుర్కీ నెక్సెస్ పెరిగింది, సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య ప్రమాదకరమైన ఇండియాకు ప్రమాదకరమైన డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. ఆ నాటో తరహా డిఫెన్స్ అగ్రిమెంట్ అది. అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటులో పాకిస్తాన్ కీలక భూమిక పోషిస్తోంది. అమెరికా కానీ యూరోప్ కానీ ప్రపంచంలో 99% కంట్రీస్ ఎవరూ పాకిస్తాన్ పేరు పెట్టి ఖండించలేదు. మరి వాట్ ఈస్ దట్ వీ హావ్ అచీవ్డ్? పాకిస్తాన్ ఐసోలేట్ చేయగలిగామా? అది కూడా ఫారిన్ పాలసీ డిజాస్టరే. ఇప్పుడు మన ఎంపీలందరినీ ప్రపంచమంతా పంపించాం, అల్టిమేట్ గా పాకిస్తాన్ ఐసోలేట్ అయిందా? జస్ట్ ఒక బ్యాలెన్స్ షీట్ వేసుకోండి. బిఫోర్ ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ స్టాండింగ్ ఏంటి? ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ గ్లోబల్ స్టాండింగ్ ఏంటి? ప్రపంచంలో ఏ దేశాలతో పాకిస్తాన్ సంబంధాలు? జస్ట్ ఆ బ్యాలెన్స్ షీట్ మనకే అర్థమవుతుందిగా. పాకిస్తాన్ బికేమ్ స్ట్రాంగర్ ఇంటర్నేషనల్లీ.
సో పోస్ట్ ఆపరేషన్ సింధూర్ అమెరికా పాకిస్తాన్ నెక్సల్ పెరిగింది. మరి ఇది పాకిస్తాన్ విషయంలో ఫారెన్ పాలసీ డిజాస్టర్, ఇజ్రాయెల్ విషయంలో ఫారెన్ పాలసీ డిజాస్టర్, ట్రేడ్ డీల్ విషయంలో ఫారెన్ పాలసీ డిజాస్టర్. ఇవాళ యుక్రెయిన్ వార్ నుంచి గాజా వరకు ఇండియా ఈజ్ నాట్ ఈవెన్ బాదర్డ్. ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు మనను. ఇలా ప్రపంచంలో అనేక కాన్ఫ్లిక్ట్లు వస్తుంటే దే ఆర్ సింప్లీ నాట్ బాదర్డ్. మన గురించి ఎవరు ఆలోచించడం కూడా ఆలోచించలేదు. ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నాం? కేవలం డొమెస్టిక్ పొలిటికల్ ఎజెండాతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ను ఫారెన్ పాలసీని చేయడం వల్ల వస్తున్న సమస్యలు కదా ఇవి. ఇరాన్ ఖమైనీ నేతృత్వంలో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే ప్రయత్నం చేస్తోంది కాబట్టి అది అమెరికాకు పెను ప్రమాదము అని చెప్పి ట్రంప్ వాదిస్తూ ఉన్నారు కదా సార్. అదే వాదనతో ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ పై అటాక్ చేశారు. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని చంపేసిన పరిస్థితి. సో అమెరికా తన లక్ష్యాలను సాధించగలిగిందా సార్? ఖమేనీ మరణంతో అమెరికా మరింత సురక్షితంగా ఉంటుందా? అసలు అమెరికా లక్ష్యం ఏంటో తెలిస్తే సాధించడం లేదా అర్థమైంది. వాటి అమెరికా లక్ష్యం ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఆపడమే లక్ష్యమైతే ఇరాన్ అందుకు అంగీకరించింది. ఒమన్ ఫారెన్ మినిస్టర్ చెప్తున్నాడు ఓపెన్ గా, ఒమన్ మధ్యవర్తిత్వంలోనే టాక్స్ జరిగాయి. ఒమన్ ఫారెన్ మినిస్టర్ చెప్తున్నాడు డీల్ కొరకు 24 గంటల్లో ఒప్పందం కుదిరేది, న్యూక్లియర్ ఆప్షన్ వదిలేయాలి, న్యూక్లియర్ మెటీరియల్ నిల్వ చేసుకోకూడదు. ఇలా అమెరికా కండిషన్స్ అన్నిటికీ ఇరాన్ అంగీకరించింది అని చెప్పాడు. ఇక మరి ఏం సాధించారు యుద్ధం చేసి? దాన్ని లేకపోయినా వాళ్ళు ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నారు కదా. ఇప్పుడేం కొత్త 2015లో ఒబామా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇరాన్ ఒప్పుకుంది కదా. 2015లో ఒబామా నాయకత్వంలో అమెరికా ఉన్న సమయంలో ఒప్పందం కుదిరాక 2018లో ట్రంప్ వచ్చి ఇరాన్ డీల్ ను బ్రేక్ చేసేంత వరకు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పైన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, అమెరికా జేబు సంస్థ, ఐఏఏ సూపర్విజన్ ఉంది కదా అణ్వాయుధాలు తయారు చేయకుండా. ఆ సూపర్విజన్ ఇరాన్ ఇప్పటికీ అంగీకరించింది కదా. ఇక మరి కొత్తగా అంగీకరించేది ఉంది? ఖచ్చితంగా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయడం ప్రమాదకరం, దాన్ని నియంత్రించాల్సిందే, డిస్ప్యూట్ లేదు. నియంత్రించడానికి ఐఏఏతో ఉన్న ప్రోటోకాల్ ఉపయోగపడుతుంది, ఒబామా టైంలో కుదుర్చుకున్న ఒప్పందం ఉపయోగపడుతుంది. సో ట్రంప్ ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చింది అమెరికా కదా, ఇరాన్ కాదు కదా. సో అందువల్ల అదే లక్ష్యం అయితే యుద్ధంతో సంబంధం లేకుండా ఆ లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంది. కానీ అది లక్ష్యం కాదు. మరి లక్ష్యం ఏంటి? లక్ష్యం ఏంటంటే ఇరాన్లో రెజీమ్ చేంజ్. అసలు లక్ష్యం ఏంటంటే ఇరాన్లో వ్యవస్థను, అధికార వ్యవస్థను మార్చాలి. ఎందుకంటే 1979 కన్నా ముందు అమెరికాకు అనుకూలమైన రాజు ఇరాన్ పాలించాడు. సో ఈ 1979 నుంచి అమెరికా వ్యతిరేక పాలకులు ఉన్నారు. ఖమేనీ నాయకత్వంలోని ఇస్లామిక్ రెజీమ్ 47 ఏళ్లుగా అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ వస్తోంది. ఇజ్రాయిల్తో సంబంధాలు పెంచుకోవడానికి ఇతర అరబ్ దేశాలన్నీ అమెరికా ఒత్తిడి మేరకు ఒక్కొక్క దేశం అంగీకరిస్తుంటే ఇరాన్ అంగీకరించలేదు. ఇరాన్ ఈ ప్రాంతంలో ఒక రీజనల్ పవర్ గా ఎమర్జ్ అవుతూ వచ్చింది. సో అందువల్ల ఇరాన్ పైన అమెరికా దాడి చేసడానికి కారణం అక్కడున్న వ్యవస్థ, ప్రభుత్వాన్ని అంతం చేయాలని. పోనీ అదైనా జరుగుతుందా? ఇరాక్లో సద్దాం హుస్సేన్ అంతం చేశారు. ఏం చేశారు? ఇరాక్లో ఐసిస్ పుట్టింది. లిబియాలో గడాఫీని అంతం చేశారు. దేశం 2 ముక్కలై ఇవాళ భయంకరంగా అంతర్యుద్ధం జరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ను దెబ్బతీశారు. ఏం జరిగింది? 20 ఏళ్ల పాటు అమెరికా అనుకూల ప్రభుత్వం పాలించాక ఇక మేము ఈ దేశాన్ని పాలించలేము, మా తరం కాదు అని చెప్పి అదే తాలిబాన్లతో ఒప్పందం చేసుకుని దేశాన్ని, ఆఫ్ఘనిస్తాన్ ఆయుధాలను అన్నిటినీ తాలిబాన్కి అప్పచెప్పి వెళ్ళిపోయారు. 20 ఏళ్ల తర్వాత కూడా కదా, ఇదే అనుభవం కదా. సో అందువల్ల ఇవాళ ఇరాన్లో కూడా నిజంగానే అమెరికా ఏ లక్ష్యాన్ని సాధించగలుగుతుంది? ఒక ప్రజాస్వామికమైన, రాజ్యాంగబద్ధమైన పౌర హక్కులను కాపాడేటువంటి ప్రభుత్వాన్ని అమెరికా తేగలుగుతుందా? యు కెనాట్ ఎక్స్పోర్ట్ డెమోక్రసీ. మనం ప్రజాస్వామ్యాన్ని ఎగుమతి చేయలేము. యు కెనాట్ ఎక్స్పోర్ట్ ప్రపంచంలో డెమోక్రసీ ఈజ్ నాట్ ఎ కమాడిటీ దట్ కెన్ బి ఎక్స్పోర్టెడ్. ఇది ప్రపంచ అనుభవం అంతా చెప్తోంది కదా. అందువల్ల అమెరికా ఇంటర్వెన్షన్ వల్ల ఇరాన్లో ఏం జరుగుతుంది అంటే ఇరాన్ నుంచి మరో ఐసిస్ కన్నా ప్రమాదకరమైన తీవ్రవాద సంస్థలు పుట్టుకొస్తాయి. లేదంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇలాగే రావణ కాష్టంలాగా మండి ఈ ప్రాంతాన్ని, ప్రపంచాన్ని అస్థిరపరిచి
అమెరికాకు ప్రమాదకరంగా మారి ప్రపంచానికి ప్రమాదకరంగా మారిన తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ మళ్ళీ అమెరికా పాలకులు మళ్ళీ ఆ ఇరాన్లో ఒప్పందం చేసుకుని తోక ముడుచుకొని వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇరాన్లో రిపీట్ కాదని ఎవరు చెప్పగలుగుతారు? ఇరాక్, లిబియాలు అమెరికాలో రిపీట్ కావని ఎవరు చెప్తారు? ఇప్పుడు సిరియాలో ప్రభుత్వాన్ని కూల్చడానికి అమెరికా అన్ని రకాల ప్రయత్నాలు చేసి రష్యా ఉక్రెయిన్ వార్లో కూరుకుపోయిన సమయాన్ని ఆసరాగా చేసుకొని మాజీ అల్ఖైదా మాజీ ఐసిస్ ఫైటర్లకు మద్దతు ఇచ్చి అక్కడ అల్ షరాన్ అధికారంలో కూర్చోబెట్టారు. సిరియాలో ఏం జరిగింది? ప్రజాస్వామ్యం వచ్చిందా? బషార్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోయింది. అదొక దుర్మార్గమైన ప్రభుత్వం, 50 ఏళ్ళుగా అధికారంలో ఉంది. ఎస్, పోనీ అని బషార్ ప్రభుత్వం. మీరేం తెచ్చారు? ఏ ప్రభుత్వాన్ని తెచ్చారు? మీరేమైనా మంచి ప్రభుత్వాన్ని తెచ్చారా? షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా పాకిస్తాన్ కట్రబన్ని ఆమెను తొలగించారు. ఆమెకు నిరంకుశమైన ప్రైమ్ లీడర్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ప్రజలు ఉక్కుపాదంతో అణచివేసింది. కొన్ని షేక్ హసీనా వెళ్ళిపోయాక 18 నెలలు యూనస్ ఉన్నాడు. బంగ్లాదేశ్ బాగున్నదా? సో బంగ్లాదేశ్ నిజంగానే బాగుంటే నాకు అభ్యంతరం లేదు. 18 months షేక్ హసీనాను మీరు ఆపరేషన్ చేసి ఏదో చేసి మొత్తం మీద తెలగొట్టారు. మరి డిడ్ పాకిస్తాన్ ప్రాస్పర్ వెల్ ఆఫ్టర్ 18 months? షేక్ హసీనా టైంలో జరగని హిందువులపై దాడులు ఈ 18 నెలలు జరిగాయి కదా. సో అందువల్ల ఎక్కడ ఏ ఆపరేషన్ సక్సెస్ అయిందని ఇప్పుడు ఇరాన్లో అమెరికా తన లక్ష్యాలను సాధించగలుగుతుంది. సో మరింతగా ఈ ప్రాంతం అస్థిరత అవుతుంది, ప్రపంచంలో మరింత అస్థిరత పెరుగుతుంది. మీరు చూడండి, ఈ 20 ఏళ్ళగా 30 ఏళ్ళగా అమెరికా ఇరాక్లో, ఇలాగే ఇరాన్, లిబియాలో, ఆఫ్ఘనిస్తాన్లో ఇలా అనేక దేశాల్లో జరుపుతున్న ఆపరేషన్స్ వల్ల ఇలా అమెరికాకు ప్రపంచానికి ఇస్లామిక్ తీవ్రవాద ప్రమాదం పెరిగింది. తగ్గితే నాకు అభ్యంతరం లేదు. పోనీ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అంతం చేయాల్సిందే, ఇందులో డిస్ప్యూట్ ఏమీ లేదు. ఇస్లామిక్ తీవ్రవాదం మానవాళికి ఒక పెద్ద ప్రమాదం, దాంట్లో ఏమీ భిన్నాభిప్రాయం అవసరం లేదు. ఒక భారతీయుడిగా మనకు చాలా ఎక్కువ అనుభవం కూడా ఉంది. కానీ నిజంగానే అమెరికా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అంతం చేస్తుందా, పెంచుతోందా? అల్ఖైదాను సృష్టించింది ఎవరు? అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో జరిపినటువంటి ఆపరేషన్స్ నుంచి పాకిస్తాన్, సౌదీ అరేబియాల సహకారంతో ఒసామా బిన్ లాడెన్ పుట్టాడు, అల్ఖైదా పుట్టింది. అమెరికా ఇరాక్లో జరిపిన సిరియాలో జరిపిన రణనీతి నుంచి ఐసిస్ పుట్టింది. వాట్ ఈజ్ ఐసిస్? ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా కదా. ఇరాక్ అండ్ సిరియాలో ఆపరేషన్ జరిపింది ఎవరు? అమెరికా కదా. సో ఇప్పుడు ఇరాన్ నుంచి ఇంకో మరో ప్రమాదకరమైన ఇస్లామిక్ తీవ్రవాద శక్తి పుట్టే ప్రమాదం లేదా? అమెరికా అండదండలున్న పాకిస్తాన్ గడ్డ నుంచి లష్కర్ ఈ తోయిబా, జైషీ మొహమ్మద్ పుట్టడం లేదా? సో వాట్ విల్ హ్యాపెన్? మీకు అమెరికా మద్దతు వల్ల బంగ్లాదేశ్లో జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ పెరగలేదా? సో ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ తీవ్రవాద శక్తులకు ఊతాన్నిస్తున్నది అమెరికా ఫారిన్ పాలసీ. సో అమెరికా ఇస్లామిక్ టెర్రర్ ఏదో అంతం చేస్తుంది అనుకున్న పొరపాటు. సో ఇస్లామిక్ టెర్రర్ సృష్టిలో, ప్రవర్తమానంలో, సస్టైన్ కావడంలో అమెరికా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఇక అమెరికా వెనిజులాపై దాడి చేసి అధ్యక్షుడు మదురోను కిడ్నాప్ చేసింది. ఇప్పుడు ఇరాన్ పై దాడి చేసి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని చంపేసిన పరిస్థితి. సరే, ఇవన్నీ చూస్తుంటే బలం ఉన్న వాడిదే రాజ్యం అనే ఆందోళన స్టార్ట్ అయింది. ఇంటర్నేషనల్ ఆర్డర్ మారుతూ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది సార్. ఇంటర్నేషనల్ ఆర్డర్ లో మొదటి నుంచి కూడా బలం ఉన్నారు, కొత్తగా మారేది లేదు. ఎప్పుడైనా బలం ఉన్నదే రాజ్యం. సో 2003లో ఇరాక్ పై అమెరికా చేసిన, 2011లో మీకు 2001లో ఆఫ్ఘనిస్తాన్ అయినా, 2011లో లిబియా అయినా, సో ప్రపంచంలో ఎప్పుడైనా, ఇప్పుడు కాదు, ఈవెన్ చిలీ, అనేక దేశాల పనామా బలమున్నదే రాజ్యం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎక్కడా రూల్స్ బేస్ ఇంటర్నేషనల్ ఆర్డర్ లేదు. యుఎన్ చార్టర్, నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఇరాన్ పై ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ చదవండి. సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ షుడ్ బి రెస్పెక్టెడ్ అన్నది. ఎక్కడ రెస్పెక్ట్ ఉంది? సో సావర్నిటీకి రెస్పెక్ట్ లేదు, టెరిటోరియల్ ఇంటెగ్రిటీకి రెస్పెక్ట్ లేదు. సో ప్రపంచంలో బలమున్నోడి రాజ్యం. అమెరికాకు మిత్రుడైతే వాడు ఎంత నియంతైనా, ఎంతటి మతోన్మాదైనా, ఎంతటి ప్రజాకంటకుడైనా వాడు సురక్షితంగా పాలించుకోవచ్చు. అమెరికాకు శత్రువైతే వాడు దుర్మార్గుడు, దుష్టుడు, వాడు మానవాళికి ప్రమాదం,
వాడు ఆ దేశానికి ప్రమాదం. సో ప్రపంచానికి ఏది మంచిది ఏది చెడ్డదు అనే ఈక్వేషన్ పైన చూడడం లేదు. అమెరికాకు ఎవడు ఉపయోగం కాదు. అమెరికాకు ఉపయోగపడే టెర్రరిస్టు గుడ్ టెర్రరిస్టు, అమెరికాకు నష్టం చేసే టెర్రరిస్టు బ్యాడ్ టెర్రరిస్టు. ప్రపంచానికి మానవాళికి ఇండియాకి సంబంధమే లేదు. మాకు బలం ఉంది, మేము అంతం చేస్తాం. ఇప్పుడు ఒక దేశ ప్రెసిడెంట్ను కిడ్నాప్ చేస్తాం, ఒక దేశ పాలకుల్ని చంపేస్తాం. సో ఒక దేశంలో మాకు చెప్పినట్టునే ప్రభుత్వాన్ని నెలకొల్పుతాం. ఆ దేశంలో ఉన్న సహజ వనరులన్నీ మేమే తీసుకుంటాం. ఇప్పుడు వెనిజులాలో బహిరంగానే ట్రంప్ చెప్తున్నాడు కదా, వెనిజులా ఆయిల్ మొత్తం అమెరికన్ కంట్రోల్లో ఉంటుందని. రేపు జరగబోయేది ఇరాన్ ఆయిల్ మొత్తం అమెరికా కంట్రోల్కి వెళ్ళిపోతుంది. ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ దేనికి? ఇరాన్ ప్రజల కొరకు అనుకుంటే పొరపాటు. ఇప్పుడు వెనిజులాలో రెజ్యూమ్ చేంజ్ చేశాడా? వెనిజులాలో ఏం చేశాడు? వెనిజులాలో డెల్సీ మేయర్ రోగ్రిజ్ మదరో వైస్ ప్రెసిడెంటే కదా ఆమె. మరి అక్కడ రెజ్యూమ్ చేంజ్ ఎక్కడ చేశాడు? సో ఇక్కడ కూడా ఏం చేస్తాడు రేపు? ఇరాన్ ఆల్రెడీ ట్రంప్ ప్రకటించారు చర్చలకు సిద్ధమని. ఇరాన్ తిరస్కరించింది. ట్రంప్ ఇరాన్లో ఖొమైనీ తర్వాత అధికారంలోకి వచ్చిన నాయకత్వంతో మేము చర్చలకు సిద్ధమన్నాడు. మరి వాళ్ళు ఇరాన్ ప్రజలను ఉక్కుపాదంతో అరచివేసే దుర్మార్గమైన రెజ్యూమ్ కాదా? ఇప్పుడు ఖొమైనీ నియమించిన వారసుతో చర్చలు సిద్ధమంటున్నాడు ట్రంప్. మరి ఎక్కడుంది? ఇప్పటిదాకా నువ్వు చెప్పింది ఏంటి? ఇరాన్ ప్రజల పైన ఉచ్చకోతకు వస్తున్నాడు, నిరంకుశ మతోన్మాద వ్యవస్థ, ప్రజాస్వామ్యం ఇవన్నీ మాట్లాడి ఇప్పుడు ఏమంటున్నాడు? మేము చర్చలకు సిద్ధమంటున్నాడు. అంటే ఏంటి మరి? ఖొమైనీ చర్చలకు సిద్ధం ఉన్నప్పుడు పోలేదు, ఇప్పుడు చర్చలు సిద్ధం అంటే ఏం చర్చిస్తావు నువ్వు? ఇరాన్లో ఉన్న సముద్ర సంపద మొత్తం మాకు అప్పచెప్పండి, ఇరాన్లో ఉన్న సహజ వనరులు మాకు అప్పచెప్పండి. ఇదే కదా అగ్రిమెంటు. అమెరికా కంపెనీలకు మీరు దారాలు తెరవండి. సో వెనిజులా నుంచి ఇరాన్ వరకు చేస్తున్నది ఏంటి? అక్కడ ప్రజల కొరకని మొదలుపెట్టి ఆ తర్వాత అమెరికా ప్రయోజనాలను కాపాడే వాడితో మేము ఒప్పందాలు చేసుకుంటాం. ఇలా పాకిస్తాన్ పైన ఎందుకు ప్రేమ? అమెరికా ప్రయోజనాలకు, అమెరికాకు మొత్తం ఆ దేశ సంపదను దోచిపెట్టడానికి అసీముని రెడీగా ఉన్నాడు. రేడర్తో కూడిన బ్రీఫ్ కేసు పట్టుకుని వెళ్ళాడు. అందువల్ల ఇండియాకు ప్రమాదం ఏంటంటే మన దేశం ఆ రకంగా అమెరికాకు సమర్పించుకోవడానికి సిద్ధంగా లేదు. అందువల్ల ట్రంప్ ఎప్పుడూ మన వైపు ఫ్రెండ్లీగా ఉండడు. తమ దేశాన్ని మొత్తం సమర్పించుకునేవాడే అమెరికాకు మిత్రుడు. అందుకే నీకు ఇరాన్ అయినా వెనిజులా అయినా ఎక్కడైనా ట్రంప్ కోరుకునేది అది. సో అందువల్ల ఖచ్చితంగా ఇది ప్రమాదకరం. యునైటెడ్ నేషన్స్ లాంటి వ్యవస్థలు ఇలా ఫెయిల్ అయ్యాయి. అమెరికా ఈ చర్యలు చేస్తుంటే అడిగేవాడు లేడు, ప్రశ్నించేవాడే లేడు. సో కోల్డ్ వార్ పై రియల్ వార్ మొదలైంది. ట్రంప్ ఎన్ని యుద్ధాలు ఆపుతానని అధికారంలోకి వచ్చి ఎన్ని దేశాలపైన దాడులు చేశాడో చూడండి. ఇవాళ రష్యా ఉక్రెయిన్ పై చేస్తున్న దాడిని అమెరికా ఆపగలుగుతుందా? మీకు చైనా రేపు తైవాన్ అటాక్ చేస్తే అమెరికా ఏం చేయగలుగుతుంది? ప్రేక్షక పాత్ర పోషించాల్సి ఉంటుంది. చూడండి మీరు, ఇది ప్రమాదకరం కదా. సో రష్యా ఉక్రెయిన్ వార్లో బ్యాటిల్ ఫీల్డ్ అడ్వాంటేజ్ కాదు, ఇలా గ్లోబల్ ఆర్డర్, అమెరికా ట్రంప్ నిర్మిస్తున్న గ్లోబల్ ఆర్డర్ వల్ల ఇలా పుటిన్ లాభంలో ఉన్నాడు కదా. ఎందుకంటే ఎవడు ప్రపంచంలో ఎవడు బలమైన దేశం అయితే బలహీనమైన దేశాన్ని ఏమైనా చేయవచ్చు. ఇప్పుడు ఇది సిద్ధాంతం. ఎక్కడ దాకా పోయింది సిద్ధాంతం అంటే తన ఫ్రెండ్లీ నేషన్స్ అయినా మేము అంతే మా విధానం. ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్తో అమెరికా వ్యవహరించింది అదే. ఇలా కెనడా లాంటి మిత్ర దేశంలో ఆల్బర్టో అనే యొక్క రిచెస్ట్ స్టేట్ లో వేర్పాటువాదాన్ని సమర్థిస్తానని ట్రంప్ బహిరంగానే చెప్తున్నాడు. ఆల్బర్టో స్వతంత్ర దేశం కావాలనుకునే వారితో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో టాప్ పీపుల్ సమావేశమయ్యారు. అంటే నీ మిత్ర దేశమైన కెనడాను చీల్చడానికి రెడీగా ఉన్నావు. నీ మిత్ర దేశమైన డెన్మార్క్ నుంచి ఒక భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఇక వేర్ ఇస్ ద వరల్డ్ ఆర్డర్? సో కనీసం కోల్డ్ వార్ పీరియడ్ లో శత్రువుల పైన అటాక్ ఉండేది, ఇప్పుడు మిత్రుల పైన కూడా అటాక్ అవుతుంది కదా. ఇలా అమెరికా కెనడా ఫ్రెండ్లీ నేషన్స్ కదా, 50-60 అనేక సమయం 100 దశాబ్దాలుగా అమెరికా కెనడా కలిసి ఉన్నాయి కదా. అలాంటి కెనడాలో ఒక ప్రాంతమైన ఆల్బర్టో స్టేట్, రిచెస్ట్ స్టేట్, ఎనర్జీ హైడ్రోకార్బన్ రిజర్వ్స్ ఉన్నటువంటి ప్లేస్, దాన్ని మీరు స్వతంత్ర దేశం అవుతానంటే అమెరికా సపోర్ట్ చేస్తుంది. సో నీ ఫ్రెండ్లీ నేషన్ విడగొట్టడానికి ఆల్బర్టో వైపు చేసామంటే కాశ్మీర్ పై చేయదన్న గ్యారంటీ ఏంటి? మిత్ర దేశము తనకు అన్ని రకాలుగా నాటోతో సహా భాగస్వామి అయిన కెనడాలో ఒక ప్రాంతం మేము స్వతంత్రం కావాలి అనుకుంటుంటే ట్రంప్ బహిరంగంగా మద్దతు ఇస్తున్న ట్రంప్ వ్యవస్థ.
మరి కశ్మీర్ విషయంలో ఇదే వైఖరి అనుసరించిన గ్యారంటీ ఏంటి? ఇప్పుడు గ్రీన్లాండ్ ఇవ్వకపోతే డెన్మార్క్ ని అటాక్ చేశాడు. రేపు భారతదేశంలో మరో స్థావరం ఇవ్వకపోతే అటాక్ చేస్తాను అన్నాడన్న గ్యారెంటీ ఏంటి? ఫ్రెండ్లీ నేషన్సే అంటున్నాడు. అందువల్ల ఈ వరల్డ్ ఆర్డర్ మాకేమి సంబంధం లేదు, ఇండియాకి ఏం కాదు అని అనుకుంటే చాలా పొరపాటు. మనం మోడీ ట్రంప్ కొరకు అన్ని రకాలుగా క్యాంపెయిన్ చేసినా మనకేమిచ్చాడు? 18% డ్యూటీస్ ఇచ్చాడు కదా, H1 వీసాలపైన ఆంక్షలు ఇచ్చాడు కదా. అందువల్ల ఒక్కసారి వరల్డ్ ఆర్డర్లో జిస్కా లాటి ఉస్కా అంటారు కదా, నాకు బలమున్నదే రాజ్యం అన్న తర్వాత స్వతంత్ర దేశాలన్నీ నష్టపోవాల్సిందే కదా.